హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం టాక్స్. హాయ్ అండి అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు గోంగూర విత్తనాలు నాటుకుంటున్నా, అలాగే పాలకూర విత్తనాలు కూడా నాటుకుంటున్నాను. ఈ ఖాళీ ప్లేస్ చాలా ఉంది కదా, ఎందుకు వేస్ట్ చేయాలి అనిపించింది. అందుకోసమే నేను షీట్స్ తెచ్చుకొని నాటుకుంటున్నాను. ఈ ప్లేస్లో నేను వేసినప్పటి నుంచి నాకు బాగా అనిపిస్తుంది, కాకపోతే స్లాబ్ కొంచెం నిమ్మొచ్చినట్టు అవుతుంది. మా వారేమో ఇది తీసేయనని అంటున్నాడు, ఎందుకో నాకేమో మనసు ఒప్పట్లేదు. ఈ 200 రూపాయలది చూసుకుంటే ఆ లైఫ్ లాంగ్ ఉండే ఇల్లే ఖరాబ్ అవుతుందేమో అనేసి భయపడి కొంచెం కొంచెం టబ్బులు తెచ్చుకొని ఆ టబ్బులలోనే నేను తీసేస్తున్నా మట్టి. ఇంకా అలాగే సగం పోయింది, ఇంకా సగం ఉంది. ఇంకా పక్కనేమో పుదీనా అలాగే బెండకాయ ఇవన్నీ నాటుకుంటున్నాను. ఆ టబ్బులు తీసుకునే లోపు మట్టి ఇది కొంచెం పెద్దగా అవుతాయి కదా మొక్కలు అనేసి నాటుకుంటున్నా. అలాగే మనకు ఆకుకూరలు కూడా వస్తాయి అనేసి బంతినారు కూడా చాలా వచ్చింది. ఆ బంతినారు మంచిగా రౌండ్కి మంచి ప్లేస్ అంతా డెకరేషన్ చేద్దామని నేనేదో అనుకుంటే ఇంకొకటి అయ్యింది. అందుకోసమని ఇదంతా తీసేద్దామని ప్లాన్ చేస్తున్నాం. మెల్లగా టబ్బులు అయితే తీసుకుందామని అనుకుంటున్నానండి. సగం ఇంకా 7 టబ్బులు ఉన్నాయి, కాకపోతే అందులో కలుపుకునేవి నల్ల మట్టి కూడా కావాలి కదా, అందుకోసమే దానికోసం వెయిట్ చేస్తున్నా. ఇగో చూడండి, ఇలా నేను పొలంలో చేసుకున్నట్టు చేసుకున్నా. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఇలా చేస్తుంటే. నాకు అన్నిటికంటే ఈ ప్లేస్లో చేసిన దానిక వ్యూస్ ఎక్కువ వచ్చినాయి, అందుకే ఈ ప్లేస్ నాకు వదులుకోబుద్ధి కావట్లేదు. కానీ నాకు చాలా మంచి వ్యూస్ వచ్చింది మాత్రం ఈ ప్లేస్కే అండి. పుదీనాకి అయితే చాలా వ్యూస్ వచ్చినాయి. పుదీనా మాత్రము గ్రో బ్యాగ్ కంటే నేల మీద పెట్టిందే బాగా వచ్చింది, అందుకోసమే ఇందులోనే పెట్టేసిన. చూద్దాం, ఇంతకంటే 100 రూపీస్ టబ్బులు ఉంటాయి కదా, ఆ టబ్బులలో పెట్టుకుందాం ఫ్యూచర్లో ఈ మట్టి తీసేస్తే. అందరూ శారీస్ కట్టుకొని మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వీడియోలు తీస్తే నువ్వేందే పిచ్చి మొహం దానా ఇట్లా తీస్తున్నావు, ఎవరైనా చూస్తారని వీడియో అని అంటే గార్డెన్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే చూసినా పర్లేదు, మిగతా వాళ్ళు చూడకుండా సరే అని నేనే అన్నాను. ఎక్కువ కూడా వేయలేదండి ఆకుకూరలు, నా ఫ్యామిలీకి సరిపోయేంత వరకే వేసుకున్నా నేను. నాకు కూడా ఆ షీట్స్ నా దగ్గర ఏం లేవు. పక్కన ఆంటీ ఇస్తా, నా దగ్గర చాలా ఉన్నాయి అని అంటే నేను కూడా తెచ్చుకున్నా అక్కడ నుంచి. వాళ్ళకు కూడా మినీ గార్డెన్ భలే అనిపిస్తుంది. ఇంకా వాళ్ళది 2 ఫ్లోర్ల పైన వేసారు, కానీ చాలా హెల్తీగా వస్తాయి వాళ్ళ మొక్కలు. అవే నావెందుకు రావు అంటే వాళ్ళు పైన మొత్తం ఖాళీ ప్లేస్ చేసుకొని మంచిగా అందులో వాటికంటూ సపరేట్ ప్లేస్ ఉండేటట్టు కట్టించుకోరు, కుండీలు కాకుండా. అందుకోసమే వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నాయి. ఫ్యూచర్లో నేను కూడా అలాగే ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నాను. వీళ్ళు కుదిరితే వాళ్ళ గార్డెన్ కూడా నేను చూపిస్తా. వాళ్ళది గ్రేప్ చెట్టు ఉంటుందండి, గ్రేప్స్ భలే అనిపిస్తుంది ఆ మొక్క చూస్తే. ఎప్పుడు తెచ్చుకుందాం అనుకున్నా కూడా అవి మొలకెత్తట్లేవు, అందుకోసమే తెచ్చుకోవట్లేదు. బయట నుంచే కొనుక్కొచ్చుకుందామని చూస్తున్నా. మనం అన్ని చిన్న చిన్న మొక్కలే ఉంటున్నాయి కదా, కొన్ని పెద్ద మొక్కలు కూడా నాటుకుందాము. స్టార్ ఫ్రూట్, ఇదే మన స్టార్ ఫ్రూట్ ఒకటి, వాటర్ ఆపిల్ ఇలాంటివి కొన్ని తెచ్చుకుందాం పెద్ద మొక్కలు అనేసి అనుకుంటున్నాను. గోంగూర కూడా నాటుకుందాం అనేసి సైడ్కి ఇంకొక ప్లేస్ ఉంటే అది తీసేస్తున్నా, అది కూడా క్లీన్ చేసుకోవడం అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను పాలకూర విత్తనాలు నాటుకున్నా. దాని పక్కనే ఇంకొంచెం ప్లేస్ ఉంది కదా, మనకి ఇంటికి సరిపోయేంత ఎంత పడుతుందండి, 3-4 లైన్స్ అయితే సరిపోతుంది అనేసి నేను అంతవరకే తీసుకొని ఇక్కడ గోంగూర చెట్లకి తీస్తున్నా. గోంగూర మాత్రం నాకు ఇంతకుముందుకు వేసింది చాలా వచ్చింది. నాకు ఒక 6 మంత్స్ వరకు 7 మంత్స్ వరకు వాడుకున్నా ఇంట్లోని. పప్పులకైతే మంచిగా పనికొచ్చేదండి ఆకుకూరలు అయితే. అందుకోసమే ఈ పాలకూర బయట కొనుక్కొచ్చుకున్న బదులు 10 రూపీస్ గింజలు అయితే సరిపోతాయి కదా, తెచ్చుకొని నాటుకుందాం అనేసి తీసుకొచ్చుకున్నా. నేను పైసలు పెట్టి ఏం తెచ్చుకోలేదు, చెప్పినా కదండి పక్కన ఆంటీ దగ్గర తీసుకొచ్చిన ఆ గింజలు అని. చూద్దాం ఎన్ని రోజుల తర్వాత మొలకెత్తుతాయో. నాకు ఇది మొత్తం దొవ్వుతుంటే మధ్యలో ఒక ఏరు పురుగు లాగా కనిపించింది. అది ఏరు పురుగా లేకపోతే ఇంకేంటిదో నాకు అర్థం కాలేదు. బియ్యంలో వచ్చే పురుగు లాగానే ఉంది, అది మీకు చూపిద్దాం అనుకున్నా. దాన్ని చూస్తేనే ఏదో ఇరిటేషన్ లాగా అనిపించింది, వద్దు అనేసి ఎమ్మటే తీసి పక్కకు పడేసిన. దాన్ని మాత్రం చంపేసినలేండి. అలాగే ఇప్పుడు నేను గోంగూర గింజలు కూడా నాటుకుంటున్నాను. ఈ ప్లేస్ మాత్రం నాకు బాగా అచ్చొచ్చిన ప్లేస్ అండి. ఇందులోనే నేను ఏది వేసినా కూడా మంచిగా బలంగా పెరుగుతుంది అన్న ఆశతోనే ఇప్పుడు ఈ ఆకుకూరలు కూడా వేస్తున్నా. పుదీనా మాత్రం హెల్తీగా భలే వస్తుంది. అలాగే బంతినారు కూడా అక్కడక్కడ పడ్డ నారు కూడా బాగా మొలిచింది. దీన్ని అక్కడక్కడ పెట్టేసి ఈ ప్లేస్ని మంచిగా చేద్దామని అనుకుంటున్నాను. కానీ త్వరలోనే ఈ మట్టి కూడా తీసేస్తున్నా. తీసేలోపే నేను ఆ కళ నిలబెట్టుకుందామని చూస్తున్నాను. పక్కన రూమ్ ఉంటుందండి, స్టోర్ రూమ్ లాగా. ఆ రూమ్లోకి అంతా వాటర్ వెళ్ళిపోతుంది, అలాగే స్లాబ్ దెబ్బతింటుందేమో అన్న భయంతో తీసేద్దామని అనుకుంటున్నాము. ప్లీజ్ నా వీడియోలని సపోర్ట్ చేయండి.
ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా 10 నిమిషాలలోనే పెడితే వాళ్ళకి మంచి వ్యూస్ వస్తాయి, మంచిగా పైకి వస్తారు వాళ్ళు. ఎదిగినోడే ఎదుగుతాడండి ఈ దేశంలో కూడా, ఎదగనోడు మొత్తం నేలకు తొక్కేస్తారు. కొంచెం మాకు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గోంగూర విత్తనాలు కూడా నాటుకోవడం అయింది. దానిపైన మొత్తము మట్టి వేస్తున్నా అండి. ఆ మట్టి వేసి ఇంకా వాటర్ పెట్టుకోవడమే. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇంత ఖాళీ ప్లేస్లోనే 2 ఆకుకూరలు వేసుకున్నా నేను. చూద్దాం ఎన్ని రోజుల తర్వాత వస్తాయో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.